మాయ అనేది ఏంటనంటే అది కంటికి కనిపించకుండా విపరీతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఒక గుణం. మాయ ఏం చేస్తుంది అని అంటే ఒక చిన్న విషయం చెప్పుకుందాం. అమ్మా నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళవురా? ఇవాళ ఎగ్జామ్ కూడా ఉంది కదా. అబ్బా నాకు కడుపు నొప్పి. ఎగ్జామ్ అనేసరికి వీడికి ఏదో ఒక మాయ రోగం వస్తుంది అంటుంది తల్లి. మాయ రోగం అంటే ఏంటి? లేనిది ఉన్నట్లు చెప్తున్నాడు వాడు. మాయ రోగం లేదు నిజంగా. ఎగ్జామ్కి స్కూల్ ఎగ్గొట్టడానికి వీడు అట్లా ఒక ఉపాయం పన్నాడు అన్నమాట. మాయ ఏం చేస్తుందనంటే లేనిది ఉన్నట్లు భ్రమింపజేస్తుంది, కానీ ఉన్నది లేనట్లు భ్రమింపజేయదు. ఎందుకంటే ఉన్నది ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ హిస్టరీ. ఏం చేయలేదు మాయ. ఉన్నది లేనట్లు భ్రమింపజేయలేదు, లేనిది ఉన్నట్లు భ్రమింపజేస్తుంది. ఒక కథ ఏంటనంటే ఒకడు సంతకెళ్ళి ఒక మేకను కొనుక్కొని తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకుంటూ ఉంటే 4 దొంగలకి ఆ మేకను కొట్టేసి పబ్బం గడుపుకోవాలని ఒక ఆశ పుట్టింది. ఆశ పుట్టిన తర్వాత అరే వీడు చూడరా కుక్క, వీధి కుక్కని తీసుకొచ్చి 1,000 రూపాయలు కొనుక్కుపోతున్నాడు అని ఒకడు అన్నాడు. వీడు చూస్తే పక్కన మేక ఉంది. అరే వీడేదో పిచ్చాడు అని. ఇంకా కొంచెం దూరం అబ్బే గజ్జి కుక్కరా బాబు, చీ చూస్తేనే డోకేస్తుంది. దాన్ని ఎవడమ్మాడో వీడికి ఎట్లా అంటగట్టాడో వేల రూపాయలు పోసి కొనుక్కుపోతున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇట్లాగే 4 ఇది కుక్క, హీనమైన కుక్క, గజ్జి కుక్క, ర్యాబిస్ కుక్క అన్నట్లుగా మాట్లాడుతుంటే వీడికి ఆ ప్రభావం బుర్రలో పడి చివరికి ఇది కుక్కే అని అనుకుని ఇంతమంది చెప్తే కుక్క కాకుండా ఉంటుందా అని దాన్ని అక్కడ వదిలేసిపోతే వీళ్ళు హాయిగా మేకను తీసుకెళ్ళి వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. కాబట్టి ఏంటనంటే అక్కడ మాయకు లోపడ్డాడన్నమాట ఈ వ్యక్తి. ఎవరైతే ఆ మేకను సంత నుంచి కొనుక్కుపోతున్నాడో ఆ వ్యక్తి. అదే ఆ మాయ తన మీద పనిచేయలేదనుకో, అప్పుడు ఇది మేకే, నేను ఇంత డబ్బులు ఇచ్చి కొన్నది వాడు మేకనే చెప్పాడు, నేను మేకనే కొనుక్కున్నాను, వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అని తన స్థిరమైనటువంటి స్వభావం లేకపోయేసరికి ఇప్పుడు ఈ మాయకు లోబడినందువల్లనే అతడు మేకను పోగొట్టుకున్నాడు. డబ్బు పోయే మేకకు మేక పోయింది. దాని మూలంగా అతను ఏం ప్రయోజనం పొందదలుచుకున్నాడు అది కూడా పోయింది. సాటి వాళ్ళల్లో నగుబాటు అయింది, అన్నీ అయింది. శంకరాచార్యులు అంటారు అఘటిత ఘటనా పటీయసి మాయ అని. అంటే ఏంటనంటే జరగని దాన్ని జరిగినట్లు భ్రమింపజేసేది మాయ. జరగలేదు అయినా కూడా జరుగుతున్నది అని భ్రమింపజేస్తుంది. అసలు మన జీవితమే ఒక మాయ. మనం మాయతోనే పుట్టాం, ఇది ఒక మాయలోకం అంటున్నాం. అయితే మనం మాయకు ఎందుకు అనుకోవడం లేదు ఇది మాయ అని అంటే, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఆఫీస్ ఉంది, నాకు ఇల్లు ఉంది. ఆఫీస్కి వెళ్తాను, ఉద్యోగం చేస్తాను, ఇంటికి వస్తాను, వండుకు తింటాను, రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను. ఉన్నట్టుండి నన్ను ఢిల్లీకి క్యాంపు పంపారు అనుకోండి. క్యాంపు పంపితే అప్పుడు నాకున్న హోదా బట్టి నాకు 2 టైర్ ఏసీ ఇస్తారు. తర్వాత ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఉంటుంది, హోటల్లో ఏసీ రూమ్ నాకు బుక్ చేస్తారు, ఏసీ కారులో తిరుపుతారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంత అనుభవిస్తూ ఉన్నా కూడా నాకు ఎప్పుడెప్పుడు హైదరాబాద్ పోదాము, ఎప్పుడెప్పుడు నేను తినే పచ్చడి మెతుకులు తిందాము, ఎప్పుడెప్పుడు నా డబ్బు చాప వేసుకొని పడుకొని నిద్రపోదాము అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాది కాదు, ఇంత నేను అనుభవిస్తున్నా నాది కాదు అని నాకు తెలుసు. సపోజ్ ఢిల్లీలో ఉన్నట్టుండే నాకు యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, అయితే అప్పుడు నేను మొత్తం భ్రమించేస్తాను, ఇదంతా నాదే, ఈ ఢిల్లీ నాది, ఏసీ కాన్ఫరెన్స్ హాల్ నాది, ఏసీ కార్ నాది, హోటల్ రూమ్ నాది, అన్నీ నావే అని భ్రమలో పడతాయి. ఎందుకంటే నిజమేంటో నాకు తెలియకుండా పోయింది. అట్లాగే మనం ఒక యాక్సిడెంట్తో వచ్చి భూమిలో పడి ఇదే నిజం అనుకుంటున్నాం. ఎందుకనంటే నిజమేంటో మనకు తెలియదు కనుక. మరంటే నిజమేంటో తెలిసి మనము అనక వేరొక విశ్వానికి వెళ్ళాలా, ఈ విశ్వం మాయ అయినప్పుడు అనంటే మాయలో ఉంటూ మాయ తగలకుండా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టు అంటారు. ఇప్పుడు చూడండి, వశిష్ఠుడు ఆయన భార్య అరుంధతి ఒక నదికి అవతల ఒడ్డున అగస్త్యుల వారు తపస్సు చేసుకుంటున్నారు. ఇక అరుంధతి వంట చేసి, అంటే అప్పుడు చూడండి అగస్త్యుడికి అరుంధతి వంట చేసి పెడుతుందంటే ఆ రోజులలో ఈ మనం చెప్పుకునే సాంఘిక భేదాలు ఏమీ లేవు అప్పట్లో. ఇప్పుడు మనం చెప్పొద్దు, కానీ ఆ సాంఘిక భేదాలు ఏమీ లేవు. ఎందుకంటే అరుంధతి చేతి వంట అగస్త్యుల వారు తిన్నారు కాబట్టి. ఈమె తీసుకుని వెళ్ళింది భోజనం, రోజు తీసుకుని వెళ్తోంది, వస్తోంది. ఒకరోజు ఉన్నట్టుండి నది పొంగి పొర్లుతోంది. ఈమె నడవడానికి కష్టమైంది.
అప్పుడు వచ్చి భర్త వశిష్ఠుల వారిని అడిగింది, అయ్యా నది పొంగి పొరుగుతోంది, మరేమో అగస్త్యుల వారు ఆకలికి ఉన్నారు, మరి ఎట్లా అని అంటే, సదా బ్రహ్మచారి భార్యను వెళ్తున్నాను, నాకు చోటివు అని నదిని అడుగు అన్నాడు. అయితే ఇదేంటి సదా బ్రహ్మచారిని అడగలే, ఎందుకంటే అవతల అగస్త్యుల వారికి భోజనం పెట్టాలి, అది ముఖ్యం ఆమెకు. అందుకని అలాగే వెళ్ళి సదా బ్రహ్మచారి భార్యను వెళ్తున్నాను, నాకు చోటివు అంటే నది పక్కకు రెండుగా చీలి దారి ఇచ్చింది, దాంట్లోంచి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అగస్త్యుల వారికి భోజనం పెట్టింది. మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నది యథా ప్రకారం పొంగి పొరుగుతోంది. పొరుగుతూ ఉంటే అప్పుడు అగస్త్యుల వారిని అడిగింది, ఎట్లా అండి అని అంటే, నిరాహారికి భోజనం ఇచ్చేస్తున్నాను, నాకు దారివు అని అంటే, నిరాహారం అంటే ఏంటి అని ఆయన అడగలేదు, ఇంటికి వెళ్ళి భర్తని అడగాలి. కాబట్టి నిరాహారికి భోజనం ఇచ్చేస్తున్నాను, నాకు దారివు అని అడిగింది నదిని. అడిగితే నది రెండుగా చీలి దారి ఇచ్చింది, వచ్చేసింది. వచ్చిన తర్వాత భర్త స్వతంత్రంగా వశిష్ఠుల వారి దగ్గర అరుంధతికి, ఏంటండి 100 మంది పిల్లల్ని కన్నా మీరు సదా బ్రహ్మచారి ఏమిటి, రోజు నేను క్యారియర్ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటే పొట్ట నిండా తింటున్న అగస్త్యుల వారు నిరాహారి ఏంటి, ఇదేంటి నాకు అర్థం కాలేదు అని అంటే, ఆయన అన్నాడు, నేను 100 మంది పిల్లల్ని కన్నా దాని మీద నాకు మనస్సు లేదు, సంసార జీవితం మీద నాకు మనస్సు లేదు, ఏదో కుటుంబ వైవాహిక ధర్మంగా నేను పిల్లల్ని కనుంటే కనుండొచ్చు, కానీ అదే ఏమ పట్టుకుని నేను లేను. అలాగే అగస్త్యుల వారికి నువ్వు భోజనం ఇస్తే తింటాడు, ఇవ్వలేదనుకో నిరాహారిగా ఉంటాడు. అది నిరాహార అనే పదానికి అక్కడ అర్థము, బ్రహ్మచర్యం అనే పదానికి ఇక్కడ ఇది అర్థము. దేనికైనా మనసు ప్రధానం. ఇప్పుడు మన జీవితంలోనే చూస్తుంటాం, నేను పేపర్ చదువుకుంటున్నాను, లేదా ల్యాప్టాప్లో ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను, ఎవరో కాఫీ తెచ్చి నా పక్కన పెట్టారు, పెడితే నేను ప్రోగ్రాంలో లీనమైపోయి ఆ కాఫీ తాగి పక్కన పెట్టేస్తాను. కాఫీ తాగింది నా మనసు దాని మీద లేదు కాబట్టి కాఫీ తాగాననే విషయం నాకు స్ఫురించదు. అరే ఇంతగనంగా కాఫీ అడిగాను, నాకు ఎవరు తెచ్చివ్వలేదు అనుకుంటా. తీరా చూస్తే పక్కన కాఫీ కప్పు, దానిలో కాఫీ మరకలు ఉన్నాయి. అరే తాగానా అంటే మన చిన్న జీవితంలోనే మనం బుర్ర పెట్టని విషయం మీద మనకు ధ్యానం లేనట్లుగానే వాళ్ళంత మహానుభావులు, వాళ్ళు మనసు పెట్టని విషయాలు వాళ్ళకి మనసుకు అంటవు. ఇప్పుడు నేను కాఫీ తాగిన ఆ రుచి నా మనసుకు అంటలేదు కదా. అట్లాగే ఇంకొక చిన్న విషయం, ఇంటికి తాళం పెట్టుకుంటాం, బయటికి వెళ్తాం, దాని మీద మనసు పెట్టకుండా తాళం పెట్టుకొని బయటికి వెళ్తే ఇంటికి తాళం పెట్టానా లేదా అని మళ్ళీ బస్ స్టాప్లోకి వెళ్ళి చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం మళ్ళీ గుంజి అమ్మయ్య తాళం పెట్టాను అనుకుని వెళ్తాం. ఎందుకంటే మనసు దాని మీద లేదు కాబట్టి ఈ మాయ ప్రపంచంలోనే ఉంటూ దీన్ని మాయా అనేటువంటి విషయాన్ని గమనిస్తూ మన జీవితంలో చేసేవన్నీ ఆ భార్య మాయ, పిల్లల మాయ అనుకుంటే మనిషి జీవించలేడు. ఎందుకంటే తన మీద ఆధారపడి ఒక స్త్రీ తన ఇల్లు నిలిపెట్టి తన ఇంటికి వచ్చింది, ఆమెను గౌరవించాలి, ఆమె కావాల్సిన అమర్చాలి. అలాగే భగవంతుడు ఇచ్చిన సంతానం ఉన్నారు, వాళ్ళకు కావాల్సిన, అంతేగాని అల్లెల్లెల్లె బుజ్జులు అని ముద్దు చేయక్కర్లే. ఎందుకంటే వాడికి కావాల్సినవి ఇవ్వాలి, అంతేగాని బుజ్జులు ముద్దు చేస్తే వాడికి ఏం కావు. వాడికి కావాల్సిన వాళ్ళని అమరుస్తూ తను మాయా ప్రపంచంలో ఉన్నానని ఆలోచిస్తూ తనకు ఈ మాయ తాలూకు ఏమి అంటకుండా తను దైనందిన కృత్యాలు చేసుకుంటూ ఉంటే వాణ్ణి ఏమంటారంటే జీవన్ముక్తుడు, అంటే బ్రతికుండగానే మోక్షం సాధించినవాడు. మోక్షం అంటే బాబోయ్ ఈ శరీరం వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళిపోతానేమో, నేను వెళ్ళిపోయాక ఈ శరీరం ఏమవుతుంది, నా ఆస్తులు ఏమవుతాయి, ఇది అక్కర్లే, బతికి ఉండగానే మోక్షం అన్నింటి ఏంటి, చుట్టూ ఉన్నటువంటి బంధాల నుంచి విముక్తి, పనులు చేస్తూనే వాటి తాలూకు ప్రభావం తన మీద లేకుండా చేసుకోవడం అనేది ముక్తి. ఈ ముక్తికి సాధనం ఏంటి, భగవద్ధ్యానం చేస్తూ ఉంటే మాయా అనే సాగరాన్ని దాటేటువంటి ఒక నౌక భగవద్ధ్యానం. ఆ భగవద్ధ్యానాన్ని చేసుకోవాలంటే సత్సంగంలో ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగంలో ఉంటే దాంతో ఏమవుతుంది అని అంటే పక్కన ఉన్న విషయాల మీద మనసు పోదు, అప్పుడు నిశ్చలం అవుతుంది మనసు. ఆ నిశ్చలమైన మనసు మూలంగా జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. తన శరీరంలో ఉంటూనే తన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూనే ఈహలోకానికి సంబంధం లేని ఒక ముక్తిని సాధించినట్లు అవుతుంది ఆ జీవి. కాబట్టి మనం ఇహలోకంలో ఉన్నాం కాబట్టి నేను ఒక నాటకంలో ఒక పాత్ర వేస్తుంటే ఆ పాత్ర నేనే అనుకోవాలి. నేను చంద్రమతిగా వేస్తే వీడు లోహితాసుడు కాదు, నేను చంద్రమతిని కాదు, వీడు చచ్చిపోలేదు, నేను అడవను అనుకుంటే ఎట్లా వండుతుంది ఆ నాటకం? పండదు కదా. నాకు ఇచ్చిన పాత్రని నేను పోషించాలి కదా. కాబట్టి అప్పుడు దుఃఖం నటించాలి.
అట్లాగే ఈ లోకంలోకి మాయతో వచ్చి నేను ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు ఆ పాత్ర ఇతర పాత్రలతో కలిపి ఏమేం చేస్తుందో ఆ సుఖదుఖాలు ఆనందాలు అవన్నీ కూడా తను అనుభవిస్తున్నట్లుగా భావించి తను నటిస్తూ ఉండాలి. ఆ నటన అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం, మేకప్ తుడుచుకొని బయటకు వచ్చేస్తాం. అదేవిధంగా మాయ అనేది ఎప్పుడు ఏంటనంటే మనిషిని భగవంతుల వైపు లాగాలని, ముక్తికి దూరం చేయాలని. ఎట్లా అనంటే మనం భగవంతుడు ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండే బిడ్డని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయినట్లుగా భగవద్భక్తిలో ఉన్న మనల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మాయ. ఆ కిడ్నాప్కు మనం లొంగకూడదు, భగవంతుడినే అంటిపెట్టుకొని ఉండాలి. అంటిపెట్టుకొని ఉంటే ఎప్పుడు ఎటువంటి కష్టాలు కలగవు. ఒకవేళ కష్టాలు అనిపించినా మనకు అవి కష్టాలుగా అనుభవాల్లోకి రావు, అంతా ఆనందంగా ఉండొచ్చు.